పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ చిత్రం వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద 2 రోజులైతే పూర్తి చేసుకుంది. గతంలో భారీగా లాభాలు తెచ్చిపెట్టిన మూవీస్ రేంజ్ లో డే 2 సలార్ చిత్రం వసూళ్లైతే అందుకుందా లేదా తెలుసుకుందామా పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ చేరాలంటే తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ప్రభాస్ ఇండియా స్టేట్ బాహుబలి 2 చిత్రం వసూలు పరిశీలిద్దాం. డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 212 కోట్ల గ్రాస్ సొంతం చేసుకోగా డే 2కి వచ్చేసరికి ప్రభాస్ బాహుబలి 2 చిత్రం 110 కోట్ల గ్రాస్ వచ్చింది. 50% డ్రాప్ ఉన్నా సరే స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిందని చెప్పాలి. మరొక వైపు KGF 2 చిత్రం డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 164 కోట్ల గ్రాస్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద రెండో రోజున 128 కోట్ల గ్రాస్ నైతే అందుకోగా సినిమా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ 1000 కోట్ల మార్క్ నైతే అందుకుంది KGF 2 చిత్రం. అన్ని ఇండస్ట్రీలు కూడా దుమ్ము లేపేసింది. రీసెంట్ గా విడుదలైంది సలార్ చిత్రం 2 రోజులైతే పూర్తి చేసుకోగా డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద 177 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక్కడ గొప్ప ఏంటంటే అన్ని ఇండస్ట్రీలో కూడా నోటెడ్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అయినా కానీ ఈ పోటీలో థియేటర్స్ కొరత ఉన్నా సరే డే 1 బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మాండంగా వసూలునైతే అందుకుంది సలార్ చిత్రం. డే 2కి వచ్చేసరికి ఈ పోటీనన్నింటినీ కూడా తట్టుకుంటూ థియేటర్ కొరత ఉన్నా సరే చాలా స్ట్రాంగ్ హోల్డ్ చేస్తుంది. తెలుగు, హిందీ, తమిళనాడు ఓవర్సీస్ లో అయితే డే 1 మాదిరిగానే వసూలైతే వచ్చాయి. చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా ప్రపంచవ్యాప్తంగా డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ చిత్రం 100 కోట్ల గ్రాస్ నైతే కొల్లగొట్టిందని సమాచారం. 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూ భారీ ఇటు వైపు పరుగులు తీస్తుంది. మరి లాంగ్ రేంజ్ లో ఈ సినిమా ఎంతవరకు వెళ్ళగలుగుతుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.